సింగరేణి కార్మికులకు లాభాల 33% వాస్తవ వాటా ఇవ్వాలని గోదావరిఖనిలో టీబీజీకేఎస్ నిరసన దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్రతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. అయితే అక్కడ దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు టెంట్లు పీకేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్ లో అందిస్తారు. రమేష్, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం జరుగుతోంది? స్వేచ్ఛ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను అయితే మోసం చేసింది. వాస్తవం సింగరేణి సంస్థ గణించినటువంటి వాస్తవ లాభాల నుండి 2400 కోట్లు సంస్థ విస్తరణ పేరుతో పక్కన పెట్టి మిగిలినటువంటి వాటా నుండి 33% అంటూ కూడా సింగరేణి కార్మికులకు వాటా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వాస్తవ లాభాల పట్ల మోసం జరిగిన నేపథ్యంలో సింగరేణి కార్మికులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరిగింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో పాటుగా కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా ఈ ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే గోదావరి ఖని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి ఆ ప్రధాన చౌరస్తా వద్ద దీక్షా స్థలిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులు తరలిరావడం జరిగింది. సింగరేణి కార్మికులు, బీఆర్ఎస్ నేతలు, అలాగే టీబీజీకేఎస్ నాయకులంతా కూడా ఆ టెంట్ వేసుకున్న సమయంలో పోలీసులు అయితే దీక్షను భగ్నం చేయడం జరిగింది. టెంట్ వేసుకోకుండా కూడా కనీసం ఒక గంట 2 గంటల పాటు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు కూడా పోలీసు వ్యవస్థ అయితే కల్పించలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడే బైఠాయించడం జరిగింది. టెంట్ లేకుండానే మండు టెంటలోనే నిరసన దీక్ష అయితే చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ దీక్షకు? కనీసం ఒక 10 నిమిషాలు కావచ్చు, గంట కూడా సమయం వేయకపోవడం, టెంట్ వేసుకుంటే టెంట్ వేసుకోలేని పరిస్థితి, మండు టెంట్లో దీక్ష చేసిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ సర్కార్? సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైన వాటా ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తెలంగాణ వచ్చే సంవత్సరం 2%, దాని తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క శాతం పెంచుకుంటూ 32% ఎంత లాభం వస్తే అంత లాభాన్ని కార్మికులకు పంచినటువంటి చరిత్ర ఈ గతంలో. కానీ ఈసారి సింగరేణి కార్మికులకు ఘోరంగా మోసం చేశారు. ప్రకటించింది 33%, కానీ వాళ్ళు పంపిణీ చేసేది మొత్తము లాభాల వాటా వచ్చిందేమో 4701 కోట్లు, పంపిణీ చేసేదేమో 2412 కోట్లు. అంటే 16% వీళ్ళు పంపిణీ చేస్తా ఉన్నారు. అంటే కార్మికులను చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మేము 33% ఇవ్వలేము, మేము 20% ఇస్తాము, 15% ఇస్తామని చెప్పాల్సి ఉండే. కానీ అది చెప్పకుండా 33% ముఖ్యమంత్రి ప్రకటించి దాన్ని ఒక పెద్ద ఘన విజయంగా చెప్పుకొని ఇవాళ ఎట్లయినా లాభాలు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. అది ఇవ్వడానికి కూడా మనసు రానటువంటి ప్రభుత్వం, అవి ఇవ్వడానికి కూడా చేతులు రానటువంటి యాజమాన్యం మరి ఇలా సింగరేణి కార్మికులను ఘోరంగా మోసం చేస్తున్నది. దానికి నిరసనగా ఈరోజు మేము సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గౌరవ మా శాసనసభ్యులు వచ్చారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు వచ్చారు, మాజీ శాసనసభ్యులు, నాయకులందరూ కూడా ఈ నిరసన ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో కార్మికుల పక్షాన అనేక మంది, వందల మంది కార్మిక సోదరులు కూడా వచ్చిండ్రు. ఈ నిరసన తెలియజేద్దామంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా మరి కావాలనే ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుంది. అంటే ఈ విషయాన్ని కార్మిక లోకానికి తెలియకుండా, ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం, ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లాభాల వాటా మీరు ప్రకటించినటువంటి 33% 100% కార్మిక వర్గానికి. గతంలో వచ్చినటువంటి లాభాలు ఎంత వచ్చినాయి? అప్పుడు ఎంత శాతం లాభాల వాటా ఇచ్చారు? ఇది గతంలో జరిగిందా? సింగరేణి విస్తరణ పేరుతో సుమారు 2000 కోట్లు పెట్టడం అనేది గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నది. లాస్ట్ ఇయర్ కూడా 2000 పైసలకు లాభాలు వచ్చినాయి. దానికి అనుగుణంగానే 32% మరి లాభాల వాటాను గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మిక సోదరులకు పంపిణీ చేయడం జరిగింది. ఆ చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి లేదు. ఎవరేమనుకుంటారా అనే సంబంధం లేదు. అరే, ఒక పద్ధతి ఉంటది. నువ్వు 33% ప్రకటించినావు కదా, 33% పంచు. తర్వాత నువ్వు విస్తరణ కోసం డబ్బులు అంటున్నావు కదా, గవర్నమెంట్ నుంచి వెచ్చించండి, లేదంటే ముందే చెప్పండి.
ప్రభుత్వానికి ఇంకా అనేక రకాల సోర్సెస్ ఉంటాయి. ఈ కార్మికులకు వచ్చేటువంటి డబ్బులను మీరు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది